పిచ్చి పీక్స్లోకి చేరుకుంది. ఏకంగా ఇరాన్ సుప్రీం లీడర్ కుర్చీలో కూర్చున్నట్లు ట్రంప్ పగటి కలలు కంటున్నాడు. పగటి కలలు కనడమే కాదు, అఫీషియల్గా ట్విట్టర్లో ట్వీట్లు కూడా చేస్తున్నాడు. ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ పెద్దలు ట్రంప్కి పదే పదే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట. ఫోన్ చేసి ఏమని అడుగుతున్నారట? ఓ ట్రంప్, ఆయతుల్లా ఖామినేయి మరణించిన తర్వాత మా దేశాన్ని పరిపాలించడానికి అసలు సుప్రీం లీడరే దొరకట్లేదు. ఒకవేళ సుప్రీం లీడర్ని ప్రకటిస్తే మీరెక్కడ చంపుతారో అని భయపడి ఒక్క నాయకుడు కూడా ఆ సుప్రీం లీడర్ కుర్చీలో కూర్చోవడానికి భయపడిపోతున్నారు. కాబట్టి ట్రంప్, నువ్వే ఎలాగైనా సరే మా దేశాన్ని కాపాడాలి. మా దేశ సుప్రీం లీడర్గా నువ్వే బాధ్యతలు స్వీకరించాలని ఐఆర్జీసీ పెద్దలు ఫోన్ల మీద ఫోన్లు చేసి ట్రంప్కి రిక్వెస్ట్ చేస్తున్నారట. దీనికి ట్రంప్ ఏమైనా ఆన్సర్ ఇచ్చాడట? అబ్బే, అలాంటి ఉద్దేశం నాకు లేదు, నేను చాలా మంచోడిని, నేను అస్సలు కూర్చోనా కుర్చీలో అని చెప్పాడట. నిజంగా ట్రంప్ను చూస్తే నాకు జాలేస్తుంది. ఇంకొన్ని రోజులు ఈ యుద్ధం గనక కొనసాగితే పాపం బిడ్డ ఏమైపోతాడో ఏమో. నిన్నేమని చెప్పాడు? ఇరాన్తో మేము చర్చలు జరుపుతున్నాం, చర్చలు ఒక కొలిక్కి రానున్నాయి, త్వరలోనే యుద్ధం ఆగిపోనుంది అన్నాడు. దీనికి ఇరాన్ వెంటనే రిప్లై ఇచ్చింది, ఇరాన్ ఎవరితోటి చర్చలు జరపట్లేదు, అసలు చర్చలే జరిగినప్పుడు చర్చలు సఫలం ఎలా అవుతాయి చెప్పు. మాకు తెలిసి ట్రంప్ తనతో తానే చర్చలు జరుపుకొని ఇరాన్తో చర్చలు జరుపుతున్నట్లు పగటి కలలు కంటున్నాడు కాబోలు అని ఇరాన్ స్పోక్స్ పర్సన్ అమెరికా పరువు మొత్తం తీసేశాడు. ఇంకేమంటున్నాడు? ఇరాన్తో జరుగుతున్నటువంటి యుద్ధంలో అమెరికా చరిత్రలో మునుపెన్నడూ కనీ విని ఎరగని విధంగా విజయం సాధిస్తూ ఉంది. వీఆర్ విన్నింగ్ సో బిగ్. అతి పెద్ద విజయాన్ని అమెరికా నమోదు చేసుకుంటూ ఉంది. అండ్ దే ఆర్ నెగోషియేటింగ్. దాంతో ఇరాన్ కాళ్ల బేరానికి వస్తుంది అన్నట్టుగా ట్రంప్ ట్వీట్ చేశాడు. ఇరాన్ పెద్దలు ప్రాణభయంతో గజగజ వణికిపోతున్నారట. అందుకే ట్రంప్కి ఫోన్ చేసి చర్చలు జరపండి అని కోరుకుంటున్నారట. కానీ బయటికి మాత్రం చర్చల కోసం తాము ఫోన్ చేస్తున్నట్లు చెప్పట్లేదట. ఎందుకు చెప్పట్లేదు అని అడిగితే, అలా చెప్పితే ఇరాన్ ప్రజలు మా ఆయతుల్లా ఖామినేయిని చంపిన వారితో చర్చలా అని చెప్పి తమ దేశ నాయకులనే ఎక్కడ చంపేస్తారో అని ఈ పెద్దలు బయటకు అసలు విషయం చెప్పట్లేదు అని ఒక కొత్త కథ అల్లుకొచ్చాడు. ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు? మేము చర్చలు జరుపుతున్నాము, చర్చలు సఫలమవుతున్నాయి అన్నాడు. వెంటనే ఇరాన్ ఏమంది? అసలు మాతో చర్చలే జరపలేదు, మాకు నీతో చర్చలు జరిపే ఉద్దేశమే లేదు అంది. దాంతో ట్రంప్ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలి అంటే, లేదు వాళ్ళు ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారు, కానీ బయటకు మాత్రం చర్చలు జరపట్లేదు అంటున్నారు. ఎందుకంటే ప్రజలు చంపేస్తారు కాబట్టి భయపడి ఒప్పుకోవట్లేదు, చర్చలు అయితే జరుగుతున్నాయి, రోజు ఫోన్లు మాట్లాడుకుంటున్నాం అంటున్నాడు ట్రంప్. అబద్ధాలు ఈ స్థాయిలో కూడా ఆడొచ్చు అని ట్రంప్ను చూస్తే అర్థమవుతుంది. ఒక దేశ నాయకుడు ఇంత ఓపెన్గా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ ఉంటే వెస్టర్న్ మీడియా ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఈ పిచ్చోని అమెరికా ప్రజలు ఎలా భరిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఇరాన్ ఏమని చెప్పింది? ట్రంప్ ఇలా తలాతోకాలేని ట్వీట్లు ఎందుకు చేస్తున్నాడు? ఆయిల్ ప్రైజెస్ గణనీయంగా పెరిగిపోతున్నాయి, మార్కెట్ క్రాష్ అయిపోతుంది, దాంతో స్టాక్ మార్కెట్ని మభ్యపెట్టడానికి లేదు చర్చలు జరుగుతున్నాయి, వారు రేపో మాపో ఆగిపోతుంది, ఇలా మభ్యపెట్టడానికి ఇలాంటి అబద్ధపు ట్వీట్లు చేస్తున్నాడు అని ఇరాన్ కుండ బద్దలు కొట్టినట్లు అసలు విషయం బయట పెట్టేసరికి కుడిదిలో పడ్డ ఎలకలా అయిపోయింది ట్రంప్ పరిస్థితి. యాజ్ ద లెవెల్ ఆఫ్ యువర్ ఇన్నర్ స్ట్రగుల్ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ యూ నెగోషియేటింగ్ విత్ యువర్ సెల్ఫ్. ట్రంప్ ఈ యుద్ధం కారణంగా ఎంత దిగజారిపోయాడు, ఎంత ఫ్రస్ట్రేషన్కి గురయ్యాడు అంటే తనతో తానే చర్చలు జరుపుకునేంత స్థితికి చేరుకున్నాడు అని ఇరాన్ స్పోక్స్ పర్సన్ నిజంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఇజ్జత్ తీసి పడేశాడు. ఇంకా ఇరాన్ ఏమని చెప్తుంది? ఓ ట్రంప్, మేము అసలు యుద్ధాన్ని కోరుకోవట్లేదు, మేము పీస్ని కోరుకుంటున్నాం, కానీ నువ్వు యుద్ధాన్ని స్టార్ట్ చేసావు, ఇప్పుడు ఈ యుద్ధాన్ని ముగించడం నీ చేతుల్లో లేదు, మేమనుకుంటే యుద్ధం ముగుస్తుంది తప్ప నీ చేతుల్లో ఏమీ లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి ఓపెన్గా చెప్పేశాడు, ట్రంప్ అహం దిగే వరకు, వాళ్ళు పశ్చాత్తాపడే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయి, ఇరాన్ తగ్గేదే లేదని స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు నువ్వు అమెరికాను గెలిపించడానికి అధ్యక్ష పదవిలో ఉన్నావా, లేదంటే ఇరాన్ని గెలిపించడానికి అధ్యక్ష పదవిలో ఉన్నావా? నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే యుద్ధం ప్రారంభమైపోయిన తర్వాత రష్యా ఆయిల్ పైన ఆంక్షలు ఎత్తివేశాడు. రష్యా కొన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకుంటూ ఉంది. రష్యా ఆ డబ్బుతో ఏం చేస్తుంది? యుక్రెయిన్ పైన దాడులను ముమ్మరం చేస్తుంది. అంటే యుక్రెయిన్ ఓడించడానికి ట్రంప్ సహాయం చేస్తున్నాడు రష్యాకి. అక్కడితో ఆగాడ? ఇరాన్ ఆయిల్ పైన శాంక్షన్స్ ఎత్తివేశాడు. శాంక్షన్స్ ఎత్తివేయడానికి ఒక్కరోజు ముందే నేను మీకు చెప్పాను వీడియోలో, రాబోయే మరికొద్ది గంటల్లో అమెరికా ఇరాన్ ఆయిల్ పైన శాంక్షన్స్ ఎత్తివేస్తుంది చూడండి అని. ఎత్తివేసిందా లేదా? ఒబామా కాలంలో ఇరాన్కి $1.4 బిలియన్
లాభం చేకూరిందని చెప్పి ఓ కింద మీద రచ్చ రచ్చ చేసేసావు. మరి ఇప్పుడు $14 బిలియన్ ఆయిల్ని అమ్ముకోవడంలో ఇరాన్కి నువ్వు సహాయం చేస్తున్నావు. ఆ డబ్బుతో ఇరాన్ ఏం చేస్తుంది? మిసైల్లను తయారు చేసుకుంటుంది, డ్రోన్లను తయారు చేసుకుంటుంది, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి ఆ రీసెర్చ్కి ఉపయోగిస్తుంది. ఆ డబ్బు మొత్తాన్ని ఎవరు స్పాన్సర్ చేసినట్టు? నువ్వే కదా. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇరాన్ వైపు ఉన్నావా, అమెరికా వైపు ఉన్నావా? అక్కడితో ఆగలేదండి, అసలు గేమ్ ఇప్పుడు చెప్తాను వినండి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సంధి. ఇప్పటి వరకు కూడా హార్ముజ్ సంధి గుండా ఏ నౌకలైనా సరే ఫ్రీగా రావచ్చు పోవచ్చు, రాకపోకలకు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఎలాంటి అడ్డంకులు లేవు. కానీ నీ పిచ్చితనం కారణంగా ఈ రోజు నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్ళాలి అంటే ఇరాన్కి టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇది అఫీషియల్. కొద్ది గంటల క్రితమే, కొద్ది నిమిషాల క్రితమే ఇరాన్ పార్లమెంటులో బిల్ పాస్ అయ్యింది. ఇక నుంచి టోల్ కట్టకుండా ఒక్క షిప్ కూడా హార్ముజ్ సంధి దాటదు. టోల్ ట్యాక్స్ కి ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నావు బ్రదర్? ₹100, $200 మేము కూడా రోజు కడతాం టోల్ ట్యాక్స్. ఆ డబ్బులతోనే ఇరాన్ మిసైల్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేస్తుందా? నువ్వు చెప్తావు కానీ అని మీరు అనొచ్చు. నిజానికి ఒక్క షిప్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళ్ళాలంటే $2 మిలియన్ టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మీరు విన్నది అక్షరాల నిజమే. $2 మిలియన్ టోల్ ట్యాక్స్ ఒక్క షిప్కి, అంటే అక్షరాల 18 కోట్ల రూపాయలు. అలా కొన్ని వందల వేల షిప్స్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా వెళుతూ ఉంటాయి. అన్ని వేల కోట్ల రూపాయలు ఇరాన్కి ఇప్పుడు ఆదాయం రానున్నాయి. ఈ ఆదాయం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఈ ట్రంప్ దాడుల వల్ల స్టార్ట్ అయింది. మన విలేకరులు ట్రంప్ని అడిగారు, ఈ హార్ముజ్ సంధిని ఎవరు నియంత్రిస్తారు అంటే, నేను ఆయతుల్లా కలిసి నియంత్రిస్తాము అంటున్నాడు. ఓరి పిచ్చోడా, ఆయతుల్లా చచ్చిపోయిందా? నువ్వే చంపినావు. ఇరాన్ దెబ్బ మీద దెబ్బ కొడుతా ఉంటే ఇంకా ఆయతుల్లా బతికే ఉన్నాడనే భ్రమలో ఉన్నాడు ట్రంప్. ప్రపంచంలో మొదటిసారి తను ఎవరితో అయితే యుద్ధం చేస్తున్నాడో ఆ దేశానికి తానే స్పాన్సర్ చేస్తూ తన ముడ్డి మీద తన్నించుకుంటున్నటువంటి నేత ఈ టెంపరీ ట్రంప్. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ దీని గురించే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడైతే ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో సెకండ్ డేనే ఇరాన్ ఒక ప్రకటన చేసింది, మేము ఈ రోజు నుంచి కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని పాక్షికంగా నిలిపివేస్తున్నామని. ఇరాన్ యొక్క ఈ వార్నింగ్లని ఏ ఒక్క ప్రపంచ దేశం కూడా సీరియస్ గా తీసుకోలేదు. అమెరికా అయితే నవ్వుకుంది, ఒరే మీ సుప్రీం లీడర్నే మేము లేపేశాం, మీ టాప్ మోస్ట్ అధికారులందరినీ లేపేశాం, నువ్వు బతికి బట్టగట్టడమే కష్టం, అలాంటి నువ్వు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ని నియంత్రిస్తావా? అసలు లీడర్లు ఉన్నారా నీ దగ్గర ఆర్డర్లు పాస్ చేయడానికి అని నవ్వుకుంది ఈ అమెరికా. సీన్ కట్ చేస్తే ఇన్ని రోజులు కావస్తున్నా ఇప్పటికీ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ ఏం చెప్తే అదే జరుగుతూ ఉంది. అమెరికన్ మిలిటరీ అధికారులు, యూకే మాజీ మిలిటరీ అధికారులు ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు, అమెరికా ఓడిపోతూ ఉంది ఈ యుద్ధంలో, ఇరాన్ స్ట్రాటజీల ముందు అమెరికా కుదేలైపోయింది అంటున్నారు. నేననట్లేదండి, అమెరికా అధికారులు చెప్తున్నారు. ఎందుకు? అమెరికా దగ్గర డబ్బులు లేవా, వెపన్స్ లేవా? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి అల్లు నోట్లో శని అన్నట్టుగా ట్రంప్ మాట వైఖరి కారణంగా ప్రపంచ దేశాలన్నీ మెల్లిమెల్లిగా అమెరికాకి దూరం అవుతున్నాయి. నీ అహంకారం మూలంగా వెనుజులా ఇన్సిడెంట్ తర్వాత అహంకారం విపరీతంగా పెరిగిపోయింది. మా దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేదు. ఒక చిన్న దేశం, ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఆ దేశం పైన నువ్వు దాడి చేసి అతన్ని కిడ్నాప్ చేసి ప్రపంచాన్నే గెలిచినంతగా సంబరపడిపోయావు. భగవంతుడు ఉన్నాడు, నెల తిరగకుండానే నీ అహంకారం మొత్తం భూమికి తెచ్చాడు. రీసెంట్ గా ఒక సర్వే జరిపితే ఈ యుద్ధం కారణంగా అమెరికాలో ట్రంప్ యొక్క పాపులారిటీ విపరీతంగా తగ్గిపోయిందట, ఆల్ టైమ్ లోకి చేరుకుంది. వెళుతూ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అరాక్చి భారత్కి ఒక తీపి కబురు అందించాడు. ఇరాన్ ఇక నుండి తమ మిత్ర దేశాలైనటువంటి 5 దేశాలకి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా ప్రయాణించడానికి ఫుల్ పర్మిషన్ ఇస్తుంది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని తెలిపాడు. ఆ 5 దేశాలు ఏంటి? చైనా, రష్యా, ఇండియా, ఇరాక్, పాకిస్తాన్. ఈ 5 దేశాలకు ఇరాన్ అఫీషియల్గా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దాటడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలకి ట్రంప్ ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇది. ఇవన్నీ సరే కానీ ఇరాన్ మరియు అమెరికా మధ్య పాకిస్తాన్ ఏవో చర్చలు జరుపుతుందట కదా, త్వరలోనే ఇస్లామాబాద్లో ఏదో మీటింగ్ జరగబోతుందట కదా, దాని గురించి ఎందుకు చెప్పట్లేదు అని మీరు నన్ను అడగొచ్చు. ఈ పోస్ట్ మ్యాన్ ఇజ్జత్ తీయడానికి జస్ట్ ఒక సెంటెన్స్ సరిపోదండి, దీనికి ఒక స్పెషల్ వీడియో కావాలి. ఈ రోజు రాత్రి లేదంటే రేపు పొద్దున మరొక వీడియో రాబోతుంది. అయితే రియల్ మిస్టరీస్ ఎక్స్ట్రా అనే ఛానల్లో రాబోతుంది. కాబట్టి కింద కామెంట్ సెక్షన్లో ఛానల్ లింక్ ఇస్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్లో అసలు ఈ పాకిస్తాన్, ఈ మీడియేషన్, ఇదంతా హైప్, దీని గురించి అసలు బండారం మొత్తం బయటపడతాను. ఇది వీడియో, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బై బై అండ్ టేక్ కేర్. జై హింద్, వందే మాతరం.